ప్రాబ్లం. ఈ రెండింటికన్నా గొప్ప సమస్య ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నా. ఈ రెండింటి మీద ఆధారపడుతుంది ప్రపంచం అంతా. ఆయన మరుగు మాటలను మర్మములను ఆయన మరుగు మాటలను అంటే కనపడని మాటలను మర్మములను బయలుపరచును. ఎవరికి బయలుపరుస్తున్నాడు? మనందరికీ బయలుపరుస్తాడు ఆయన మర్మములను. ఎప్పుడు బయలుపరుస్తాడు? ఆయన ఆత్మలో ఉన్నప్పుడు ప్రతి మర్మము, ప్రతి హిడెన్ సీక్రెట్ ని ఆయన రివీల్ చేస్తాడు. తర్వాత అంధకారము, చీకటిలో ఉన్న ప్రతి సంగతులను ఆయనకి సమస్తము తెలుసు. మన వెనక ఉన్న ప్రతి చీకటి. ఈరోజు చూడండి, మన వెనక ఏదో ఒక బాధ, ఒకటి రోగం ఉంటుంది, ఒకటి కప్పు ఉంటుంది, ఇంకొక వేదన, ఇంకోటి. ఆయనకి సమస్తము తెలుసును. వెలుగు యొక్క నివాస స్థలము. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని చెంతకు వెళ్ళటం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే దేవుని మందిరానికి రావటం ప్రారంభిస్తావో, ఆయన ప్రజెన్స్ లో నువ్వు ఉండటము, నీ సమయమును గడిపి ఆయన వాక్యము నువ్వు వింటావో, ఆయన వినిన వాక్యము ఆయన ఏమంటున్నాడు? నా కుమారుడా, నా మాటలకు నువ్వు చెవియొగ్గుము, నా మాటలను ఆలకింపము, నీవు నీ కనుల ఎదుట నుండి ఆ మాటలు తొలగిపోనీకము, ఆ వాక్యమును నీ హృదయంలో భద్రపరుచుకోము. ఆ వాక్యము నీకు జీవమునిస్తుంది. ఆ వాక్యము నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుందని వాక్యము సెలవిస్తుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు మనలో చీకటి ఉన్నది, ఆయనకి సమస్తము యొక్క చీకటి తెలుసు అంటున్నాడు. ఇక్కడ మన జీవితంలో రోగం ఉన్నవండి, లేకపోతే మన జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నవండి, లేకపోతే ఇతర సమస్యలు ఏదైనా, ఈ లోకంలో రెండు సమస్యలు ఎవరికైనా, ఒకటి రోగము, ఇంకోటి ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఈ రెండింటికన్నా గొప్ప సమస్య ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నా. అవునా కదా? ఈ రెండింటి మీద ఆధారపడింది కదా ప్రపంచం అంతా. ఈ రెండింటిని, నీకు డబ్బు సమస్య ఉందనుకో, నీకు డబ్బు అనిపిస్తుంది, కానీ దేవుడికి అది చీకటిగా కనపడుతుంది. ఎలా కనపడుతుంది? చీకటిగా కనపడుతుంది. దేవుడిని కనుక నువ్వు అంగీకరిస్తే, ఆ దేవుడు నీలోకి వెలుగుగా వచ్చినప్పుడు, వెలుగు ముందు చీకటి ఉంటుందా? చీకటి అనేది ఉండదు. చీకటి అనేది బయటికి వెళ్ళిపోతుంది. అంటే నువ్వేమనుకుంటావు, అదెలా సాధ్యమో, చీకటి అంటే డబ్బు ఎలా అవుతుందని. కానీ నీకు కనపడేది నువ్వు నమ్ముతావు, కానీ నీకు కనపడినది దేవుడికి అది చీకటిగానే కనపడుతుంది. అవునా కదా? నీవు టెంపరీ రిలాక్స్ కోసం చూస్తున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వస్తే నీకు శాశ్వతమైన విశ్రాంతి నేను కలుగు చేస్తాను అంటున్నాడు. కానీ సహజంగా మనుషులు అందరం కూడా, లేదు నాకు టెంపరీగా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య నుంచి విడుదల వచ్చాయి అని మనం విశ్వసిస్తాం. కానీ దేవుడు అన్నాడు, లేదు, నువ్వు గనక నన్ను గనక ఆశ్రయిస్తే నేనే నీకు ఆశ్రయమును, నేనే నీ దుర్గమును, నేనే నీ కోటను, నేను నీకు సమస్తమును విశ్రాంతిని కలుగు చేస్తాను, నువ్వు నా చెంతకు రా అంటున్నాడు. ఒకవేళ నీవు నా చెంతకు వస్తే నీకు నేను వెలుగు యొక్క నివాస స్థలమును నేను నీకు ఏర్పరుస్తాను అంటున్నాడు.